హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే, మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా సత్తెనపల్లిలో దిగాము. సత్తెనపల్లిలో దిగిన తర్వాత అక్కడ నుంచి మేము వినుకొండ వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య కూతురి ఓణీల ఫంక్షన్కి అనమాట. ఆల్రెడీ మీకు మా అన్నయ్య అనగానే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎస్, కంచర్ల చిన్ననాగేశ్వరరావు గారి అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఓణీల ఫంక్షన్కి అయితే మేము వెళ్ళామన్నమాట. సో మేము అందరం వెళ్ళలేదు, పాసిబుల్ అయినంత వరకు, కుదిరినంత వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళామన్నమాట. సో మీరు ఆల్రెడీ కార్లో చూసారు. మా కో సిస్టర్స్ ఇద్దరు, మా మరిది గారు అండ్ మా హస్బెండ్ అండ్ మా వాడు, మేము మాత్రమే వెళ్ళామన్నమాట. లోపల చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. మొత్తం ఎంట్రీ కానీ లోపల డెకరేషన్ కానీ అదంతా కూడా ఫుల్ వీడియో అయితే చూసి ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు అనమాట. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో ఎందుకు అనంటే అంత గ్రాండియర్గా ప్లాన్ చేశారు మా వాళ్ళంతా కూడా ఫంక్షన్ని. సో ముందు 3 days నుంచి ఫంక్షన్ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతూనే ఉంది. హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో మనల్ని కూడా ఇన్వైట్ చేశారు, కానీ మనం హైదరాబాద్ వెళ్ళటం, మనకి పర్సనల్ పనులు చాలా ఉన్నాయి కాబట్టి సో రకరకాల పరిస్థితుల ప్రభావాల వలన మనం ఆ ఊరు వెళ్ళలేకపోయామన్నమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేయలేకపోయాము. కుదిరితే మా ఒరిజినల్ వీడియో వచ్చిన తర్వాత నేను దాన్ని అన్నయ్య దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మీకు ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా అన్నయ్య అన్నమాట. అసలు మామూలుగా లేదు. మా వదిన కూడా చాలా అంటే చాలా బాగున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఇలా రెడీ అవ్వదబ్బా మా వదిన, మందేముందిలే ఏంటిలే అని. బట్ ఈరోజు అలా కాదు, మామ్ అండ్ డాటర్ లాగా ఇద్దరు పేరప్ వేసుకొని చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మా వదిన. అసలు నేనైతే మా అన్నయ్యని ఆ లుక్లో చూడటం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అనంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అన్నయ్య నుంచి ఇలాగా. వెనక చూస్తున్నారు కదా, ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, అలాగా సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ అది కూడా పెట్టారనమాట. సో ఇక్కడ కుంభకర్ణుని కూడా పెట్టారు. కింద యాక్చువల్గా లంచ్ సెక్షన్లో కానీ తనని పెట్టారు. బట్ ఏంటి అని అంటే విషయం, అక్కడ ఇంకా లంచ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ అరేంజ్ చేశారు. ఇంకా చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళు ఏంటి అని అంటే ఫస్ట్ లంగా జాకెట్ వేసుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారంట. సో నెక్స్ట్ ఏంటంటే హాఫ్ శారీ, అమ్మమ్మ వాళ్ళు హాఫ్ శారీ పెట్టిన తర్వాత వీళ్ళు డ్రెస్ చేంజ్ కోసం అని అయితే వెళ్ళారు. సో ఆ గ్యాప్లో మేము ఇంకా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ దిగుతూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ అమ్మ, నేను అందరం ఫొటోస్ దిగిన తర్వాత ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదేంటి అని అంటే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంది అనమాట, హాత్రిని సాయి. సో ఏంటి అని అంటే పిల్లలందరూ ఎవరు కూడాను ఏ పేరెంట్స్ దగ్గర ఉండి ఫంక్షన్ని చూడనివ్వకుండా ఇరిటేట్ చేస్తారు కదా. అంటే బయటికి వెళ్దాము, అక్కడికి వెళ్దాము, ఇది అది బోర్ కొడుతుంది, ఫోన్ చూస్తాను అని. సో ఇవన్నీ లేకుండా ఇలా పిల్లల్ని ఏ రకంగా అయితే మనం ఎంగేజ్ చేస్తామో అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, పేరెంట్స్ అనేది చాలా హ్యాపీగా వచ్చిన రిలేటివ్స్తో మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఫంక్షన్ని ప్రశాంతంగా చూడటం కానీ, వచ్చి కూర్చున్నంతసేపు వాళ్ళ క్వాలిటీ టైంని హ్యాపీగా స్పెండ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అని అనేసి ఈ మధ్య ఇలాంటి ఈవెంట్స్ వాళ్ళు ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. నాకైతే ఇది కూడా కొంచెం మంచి ఐడియానే అనిపించింది అనమాట. ఎందుకు అనంటే పిల్లలకి కూడా కొంచెం ఎంగేజ్ అవుతుంది, ఫోన్కి కొంచెం దూరమైనా ఉంటారు, పేరెంట్స్ని ఇరిటేట్ చేయకుండా ఉంటారు కదా. సో అలాగా అనమాట. నేను మార్క్ చేస్తాను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఎక్కడుంది ఏంటి అని అనేసి. చూడండి, వీడియో అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మేమందరం కూడా కొన్ని డ్యాన్స్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేసాము అన్నమాట. అదంతా కూడా చూడండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం డ్యాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గానే పార్టిసిపేట్ చేస్తాం కదా.
ఆల్మోస్ట్ మన ఛానల్ మెంబర్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా. సో అలాగనమాట. తను ఏంటి అంటే సెల్ఫీ వీడియో తీసుకుంటుంది. సెల్ఫీ వీడియో కష్టాలన్నమాట. పాపం ఏం చేద్దాం. నాకైతే ఈసారి ఈ వీడియో మొత్తానికి కూడా మా సిస్టర్ రమ్య తేజ బండారుపల్లి ఉంది కదా, తనైతే నా వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసిందబ్బా. థ్యాంక్ యూ సో మచ్ రమ్య, నాకైతే చాలా హెల్ప్ చేసావు ఈరోజు. నేనైతే అసలు మర్చిపోలేను అనమాట. స్పెషల్ థ్యాంక్స్ నీకు కూడా. ఎందుకు అనంటే పాపం వాళ్ళు కూడా ఫంక్షన్ చూడాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కదా, బట్ తన క్వాలిటీ టైంని నా కోసం స్పెండ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే మా సిస్టర్స్ అందరూ కూడా ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. I'm drowning. Heaven, can you save me now from these thoughts inside my head? Yeah, you are the devil running through my mind. I can't get on your level. I swear to God I tried. I am not under your spell. Turn around and turn ahead. You cannot be anymore. Oh my God, you are the devil. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ అన్నమాట. సో ఆ ఎంట్రీ కోసం చాలా కష్టాలు పడుతున్నారు మా వాళ్ళందరూ కూడాను. ఫస్ట్ ఏంటి అని అంటే పిల్లలిద్దరూ రావాలి. ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ జరిగింది అనమాట. ఇది కూడాను ముందే ప్రిపేర్ చేయిస్తే బాగుండు అని అనిపించింది అనమాట. సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చెప్తే పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. అసలే ఆ హాఫ్ శారీస్ హెవీగా రెడీ అయ్యి వాళ్ళు కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నారు. సో అప్పటికప్పుడు చెప్పేసరికి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారనమాట. సో ఇది కూడాను వాళ్ళు కొంచెం ముందు ప్లాన్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది అనమాట. ఇది కూడా లోపల నుంచి ఎంట్రీ అని అనుకున్నారు, బట్ మళ్ళీ బయట నుంచి వస్తే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా వెనక్కి వచ్చేసారు అన్నమాట. చూసి ఎలా అనిపించింది ఏంటి కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దన్నమాట. సో చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. ఈ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ యుఎస్లో ఉంటారనమాట. అన్నయ్య వదిన అండ్ పిల్లలు. వీళ్ళైతే కొన్ని ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చారు. సో ఇండియాకి ఇయర్స్ అంటే అప్రాక్స్ ఒక 15+ ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చారు. ఆ పిల్లలిద్దరైతే ఫస్ట్ టైం ఇండియా వచ్చారని చెప్పుకోవచ్చు. సో అందుకని వాళ్ళు కొంచెం గ్రాండియర్గా ప్లాన్ చేసుకున్నారు. ఉన్న ఈవెంట్ని మనం చేసేది ఎప్పుడో ఒకసారి కదా అని. ఇంకా ఈ మూమెంట్స్ చూడండి, ఇలాంటివి అయితే నేను అన్నయ్య వదిన నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో కానీ మా అన్న వదిన ఇలాంటివి కూడా చేస్తారు అని నేను ఇప్పుడే అనుకున్నాను. ఇంకా ఈవెంట్ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల ఇలా చేశారనమాట. కానీ బాగుంది. నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈవెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేశారనమాట. వీడియో అంతా చూసేయండి. ఇంకా I swear to God I tried. I am not under your spell. Turn around and turn ahead. You cannot be anymore. Oh my God, you are the devil.
the soul that I fought so hard to save. Hallowed by my love for you, always stop me going under. Follow every step I take, 'cause our walls are coming down. God, you are the devil running through my mind. I can't get on your level. I swear to God I tried. I am not under your spell. Turn around and turn ahead. You can't help me anymore. Oh my God, you are the devil. Stuck in the back of my head and I'm dead. I got the devil inside me and everything that I'm seeing is red. Vision is blurry, I'm in a hurry, my skin is starting to shed quick. Call up the doctor, swallow some pills, maybe I'll wake up in bed. I'm a disaster, can I move faster? Honey, I'm over the edge. No fun is stopping me, I'm not your property, gotta take care of that ledge. My friends are dead, I'm losing my head, I gotta get off of these meds. I am unstable, willing and able, give you this body to pledge. Oh my God, you are the devil. Oh my God, you are the devil. ఇంకా అలా ఎంట్రీ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కోలాటం అనేది స్టిక్స్ అందరికీ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చా లేదా అని ప్రాక్టీస్ చేపిస్తున్నారనమాట. ఇంకా అందరికీ వచ్చు అని అన్న తర్వాత ఇంకా స్టార్ట్ చేయించారు. బట్ ఇందులో ఒక మైనస్ ఏంటి అంటే ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. అబ్బా ఇది కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించింది అందరికీ కూడాను. ఇంకా మధ్యలో ఏంటి అని అంటే మన ఫోన్ కూడా స్టోరేజ్ స్పేస్ అయిపోయింది. అందుకని మధ్యలో ఉన్న వీడియో కొంచెం అయితే మిస్ అయిపోయింది అనమాట. అంటే మనం కూడా తీయలేదు. ఇంకా ఆ తర్వాత మనం స్టేజ్ ఎక్కేసాం. ఇంకా చూస్తున్నారు కదా, ఈవెంట్ అంతా మామూలుగా ఉండదు, ఎందుకంటే మనం ఇన్వాల్వ్ అయ్యాం కదా. అలా అని మనమే చెప్పుకోవాలబ్బా, మనకి ఎవరు చెప్పరు కదా, ఏమంటారు లైక్ సెల్ఫ్ డబ్బా అలాగా. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే రకరకాల సాంగ్స్ ఉంటాయి కదా, షార్ట్ సాంగ్స్, వాటన్నింటినీ పెట్టేసి ఆల్మోస్ట్ ఇంకా అందరికీ తెలుసు కదా, ముందు ఒక డ్యాన్స్ మాస్టర్ ఆర్ కొరియోగ్రాఫర్ ఆర్ డాన్సర్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అటు తిరిగి మనం అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా. బట్ ఏంటి అని అంటే మంచి విషయం, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఇన్వాల్వ్ అయ్యి ఒకే దగ్గర చేయడం అంటే చాలామంది అనుకుంటారు పల్లెటూరు కదా చేస్తారో లేదో వస్తారో లేదో అని. బట్ అందరూ వచ్చారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు వచ్చారో కూడా రీజన్ చెప్పనా, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కోలాటం చేస్తారనమాట. సో అందుకోసమని అదంతా వచ్చు కదా, ఇంకా భయపడకుండా స్టేజ్ మీదకి అయితే వచ్చేసారనమాట. ఈవెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ అక్కడ చేస్తున్నాం కదా, వాటన్నింటినీ చూసి ఆ సాంగ్స్ ఏంటి అని కింద గెస్ చేసి కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కరెక్ట్గా గెస్ చేసి టైం అది మెన్షన్ చేసిన వాళ్ళకి నేను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి నేనైతే వాళ్ళకు గిఫ్ట్ పంపిస్తానబ్బా. గిఫ్ట్ ఏంటి అనేది మంచిగానే ఉంటుంది, సర్ప్రైజ్ అనమాట. ఒక్క సాంగ్ అయినా గెస్ చేయండి, ఏ టైంలో ఏ సాంగ్ అనేది. ఎందుకనంటే ఆ సాంగ్ వచ్చినప్పుడు అది కరెక్టో కాదో చూసి నేనైతే మీకు పక్కా గిఫ్ట్ పంపిస్తా. ఈవెంట్కి వచ్చిన వాళ్ళు కాదబ్బా, ఎందుకంటే ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి ఏ సాంగ్ ఎక్కడ ప్లే అవుతుంది అనేది తెలుస్తుంది కదా. సో అందుకోసమని వచ్చిన వాళ్ళు కూడా
కామెంట్ చేయండి, పర్లేదు. ఎందుకు అనంటే వాళ్ళకి కూడా ఇంత లాంగ్ సాంగ్స్ అన్ని గుర్తుండవు కదా, అందుకోసమని. సో ఓకేనా, ఈవెంట్ మొత్తం చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు. Heaven, can you save me now from these thoughts inside my head? Yeah, you are the devil running through my mind. I can't get on your level. I swear to God I tried. I am not under your spell. Turn around and turn ahead. You cannot be anymore. Oh my God, you are the devil. So hard to save. Hallowed by my love for you, always stop me going under. Follow every step I take, 'cause our walls are coming down. Yeah, you are the devil running through my mind. I can't get on your level. I swear to God I tried. I am not under your spell. Turn around and turn ahead. You cannot be anymore. Oh my God, you are the devil. Stuck in the back of my head and I'm dead. I got the devil inside me and everything there is seems red. Vision's blurry, I'm in a hurry, my skin is starting to shed quick. Call up the doctor, swallow some pills, maybe I'll wake up in bed. I'm a disaster, can I move faster? Honey, I'm off the edge. No point in stopping me, I'm not your property, gotta take care of that ledge. My friends are dead, I'm losing my head, I gotta get off of these meds. I am unstable, willing and able, give you this body to pledge. Oh my God, you are the devil. Oh my God, you are the devil.
నెక్స్ట్ అక్కడ మన పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఫస్టే ఫైండ్ అవుట్ చేశాను, బట్ లాస్ట్లో చూశాను అనమాట ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని క్లియర్గా. ఇక్కడైతే ఒక ఫోటో సెషన్ పెట్టారు. ఈ మధ్య చాలా ఈవెంట్స్లో చూస్తున్నాం కదా, పెద్ద స్క్రీన్ ఉంటుంది, సో ఇన్స్టాంట్ ఫోటో వస్తుందన్నమాట. మనం ఇలా ఫోటో దిగుతాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు అలా ఫోటో వచ్చేస్తుంది. ఇక్కడ ఎదురుగా మనకు ఒక బ్రో కూర్చొని ఉన్నారు కదా, సో ఆ బ్రో ఏంటి అంటే ఇలా ఫోటో క్లిక్ చేస్తారు, మనకి వచ్చిందా లేదా బాగుందా లేదా అని 1 సెకండ్లో చెప్తారు. సో అలా మనకు ఒక ఫోటో తీసిస్తారనమాట. సో నేను కూడా ట్రై చేద్దాము అని అయితే సింగిల్గా ఒక ఫోటో అయితే తీయించుకున్నాను అనమాట. అలా మనకి 3, 2, 1 చెప్పగానే అలా ఫోటో స్క్రీన్ మీద వచ్చేస్తుంది. ఇలా రాగానే మీకు నచ్చిందా, ఓకేనా అని ఆ బ్రో అడిగారు. సో బాగానే ఉంది, ఓకే అని చెప్పేశాను. ఇంకా ఆ తర్వాత మనం ఇట్ సైడ్ పక్కకి రాగానే అదేమంటారు ప్రింట్ అని కొట్టేశారు. ప్రింట్ అనగానే చాలా ఫాస్ట్గా ప్రింట్ వచ్చేసింది. అబ్బా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే నేను అది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అలా ప్రింట్ అని కొట్టగానే ఇలా ఫోటో వచ్చేసింది. ఇంకేంటి అని అంటే ఒక థిక్ కవర్ ఉంటుంది కదా, దానికే ఫ్రేమ్ లాగా చేసేసి దాన్ని పెట్టేసి మనకి ఇచ్చేసారనమాట. అంటే ఫంక్షన్ ఎవరిది, నెక్స్ట్ వాళ్ళ ఇంటి పేరు ఏంటి అదంతా కూడాను తీసి మనకి అక్కడే పెట్టి ఇచ్చేసారనమాట. కిందకి నేను వేరే పని మీద వచ్చాను. యాక్చువల్లీ అప్పటికి భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా సో అందుకోసమని ఇది కూడా క్యాప్చర్ చేశాను. మా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి చూద్దాము అని అనేసి అయితే కిందికి వచ్చాను. అంటే ఇంక ఇక్కడ అన్నయ్య కూడా ఉన్నారు, అన్నయ్యతో మాట్లాడి వెళ్దాము అనేసి కిందికి వచ్చాను. ఇంక ఈలోపు మా బ్యాచ్ అందరు కూడా భోజనం చేస్తూ ఉన్నారు. అలా మళ్ళీ పైకి వచ్చేసి మా సిస్టర్కి చూపించాక మేము ముగ్గురం కూడా కలిసి ఒక ఫోటో తీయించుకున్నాం అనమాట. మా ముగ్గురికి కలిపి 3 సెట్లు ఇచ్చేశారు. ఇంకా మేము స్టేజ్ మీద ఫోటో తీయించుకునేటప్పుడైతే నేను వీడియో క్యాప్చర్ అయితే చేయలేదు అబ్బా. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్ అప్పటికే ఆల్మోస్ట్ ఈవినింగ్ 3:30 అలా అవుతుంది, వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయారు. ఇంకా ఎందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని నేనైతే వాళ్ళని కదిలించలేదు. ఫోటో తీస్తారా వీడియో తీస్తారా అని అడగలేదు. ఎలాగో ఒరిజినల్ ఫుటేజ్ వచ్చిన తర్వాత మనకి ఇస్తారు కాబట్టి మన ఛానల్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే లలిత డాల్స్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర అవన్నీ చేయించుకొని వచ్చారనమాట. సో ఫైనల్గా మా అన్న కూడా డ్యాన్స్ చేశాడు. ఆయన చూడండి కళ్ళజోడు కూడా పెట్టుకున్నాడు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారబ్బా. వచ్చిన వాళ్ళందరూ కూడాను అందరూ చెప్పారనమాట, ఫంక్షన్ అది చాలా బాగా జరిగింది, లేట్ అయినా కూడా ఈవెంట్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము అని చెప్పారు. ఈ మాట విన్న తర్వాత మా అన్నయ్య వాళ్ళందరూ వాళ్ళు ఎన్ని డేస్ నుంచి కష్టపడతారు కదా ఫంక్షన్ కోసం, ఆ కష్టాన్ని అంతా మర్చిపోయారనమాట. చాలా కూల్గా చాలా పీస్ఫుల్గా ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఏమంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈవెంట్ అంతా కూడాను. చూసిన మీ అందరికి కూడా ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తూ ఉంది కదా, ఫంక్షన్ అంతా మేము క్రేజీగా ఎంజాయ్ చేశాము అని. చూసిన మీకే అంత హ్యాపీగా అనిపించింది కదా, మేము అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసాం కదా, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఫంక్షన్లో ఫుడ్ ఏం పెట్టారో అది కూడా చూపిస్తాను కదా, ఆ వీడియోని కూడా చూసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా, అందుకోసమని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీనే కదబ్బా, ఇంతసేపు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఇలా ఇక్కడ పూర్తయిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంకా కిందకి వెళ్ళామన్నమాట. ఇంకా మనం వీడియో తీస్తున్నామని చెప్పేసి మన కుంభకర్ణుడు మన చుట్టే తిరుగుతూ ఉన్నాడు. నేనైతే ఆయన్ని చూసి చాలాసేపు నవ్వుకున్నాను అనమాట. ఇక్కడికే వస్తాడు, ఇంకా అక్కడ సాంగ్ ప్లే చేస్తున్నాడు వివాహ భోజనంబు అని. ఆ విచిత్రం ఏంటంటే మైక్ ఉంటుంది కదా, ఒకటి చిన్నపాటి మైక్ కాదు రేడియో లాంటిది,
సో అది ఆయన బ్యాక్ సైడ్ పెట్టేసుకొని సాంగ్ని ఆయనే ప్లే చేస్తున్నారనమాట. ఆయనే ప్లే చేసి ఆయనే తిరుగుతూ ఉన్నారు. ఇంకా అలాగా ఫస్ట్ అయితే మన ప్లేట్లోకి ఒక హాట్ వచ్చేసింది, ఆ తర్వాత స్వీట్ బాక్స్ వచ్చేసింది. నాకు ఇన్నోవేటివ్గా అనిపించింది ఏంటి అంటే, ఒక్కొక్క స్వీట్ పెద్ద పెద్దగా పెట్టేస్తే మనం పడేస్తాం కదా, అలా కాకుండా మనకి స్వీట్లో బాక్స్లో పెట్టేసి ఇచ్చేశారు. అందులో 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్ పెట్టేశారు. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి అందరూ హ్యాపీగా తినేస్తారు కదా, అలాగా ఇదొకటి పెట్టారనమాట. ఇదైతే నేను తినను, అందుకోసమని దాన్ని పక్కన పెట్టేశాను. దాన్ని చూసి నేను బొబ్బట్టు అనుకున్నాను, కానీ బొబ్బట్టు కాదనమాట. అదేంటో గెస్ చేసి కామెంట్ చేయండి. పెడుతూ ఉన్నారు, ఒక్కొక్క ఐటెం తినేస్తూ ఉన్నాం అనమాట. మంచూరియా కూడా పెట్టారు, పనసపట్టు బిర్యానీ పెట్టారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, బట్ కొంచెం ఘాటుగా అనిపించింది. నేను తర్వాత మా అన్నయ్యకి కంప్లైంట్ చేద్దాం అనుకున్నా, బిర్యానీ కొంచెం ఘాటుగా ఉందని. ఆల్రెడీ వీడియో చూస్తారు కదా, చూసిన వీడియోలో చెప్తారు కదా, అందుకోసమని ఇంక నేను మా అన్నయ్యకి అయితే చెప్పలేదన్నమాట. నెక్స్ట్ అక్కడ మష్రూమ్ కర్రీ పెట్టారు, ఒక ఫ్రై పెట్టారు, రైస్ పెట్టారు, రైస్లో చాలా నెయ్యి వేసారు. ఇవన్నీ చూసి మా అన్నయ్య తర్వాత నన్ను తిట్టేస్తారు. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.